వన్స్ అపాన్ ఎ టైం ఒక కంపెనీ ఉంది. అందులో ఇద్దరు పార్ట్నర్స్. అప్పటికీ వాళ్ళిద్దరూ వ్యాపారవేత్తలే. కట్ చేస్తే తర్వాత ఇద్దరు వేరు పార్టీల వాళ్ళు అయ్యారు. చెరో జెండా మోసే వాళ్ళు కలిసి బిజినెస్ చేయరు కదా. గతంలో అయ్యిందేదో అయిపోయింది. అక్కడితో ఆ బంధం బ్రేక్ అయింది. కానీ అందులో ఒకళ్ళు ఏడాది కిందట ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యాక పాత లెక్కలన్నీ తెరపైకొచ్చాయి. ఇప్పుడు వాటిపై ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు చూపిస్తున్నట్టే కనిపిస్తోంది. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఫ్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో లిక్కర్ కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి లింకులపై ఈడీ ఆరా తీయబోతుంది. ఇక రాజ్ కేసిరెడ్డి లిక్కర్ స్కామ్ లో A1 గా ఉన్నారు. ఆయనకి సంబంధించిన లావాదేవీల్లో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే దానిపై దృష్టి పెట్టిన ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతుంది. గతంలోనూ జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. అప్పుడు విచారణకు గైర్హాజరయ్యారు జానకి లక్ష్మి. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ నోటీసులపై ఎంపీ కేసినేని చిన్ని రియాక్షన్ ఏంటి? కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు జారీ చేసిందన్న ఆరోపణలపై ఎంపీ చిన్ని స్పందించారు. ఒకసారి మాట్లాడు సార్. లిక్కర్ స్కామ్కి సంబంధించి నోటీసులు జారీ చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఒక గృహిణిని తీసుకొచ్చి ఇటువంటి ఆరోపణలు చేయటం తగదు. రెండు విషయాలు. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు. గతంలో రాజ్ కేసిరెడ్డితో ఏర్పడిన ఒక కంపెనీకి నోటీస్ వచ్చినది. ఆ నోటీస్ కూడా కంపెనీకి వచ్చింది, నా భార్య మీద వచ్చిన నోటీస్ కాదు. రిప్రజెంటేటివ్ కాబట్టి రిప్రజెంటేటివ్ అని అయితే రాసి ఉండొచ్చు. దాంట్లో 5-6 ప్రతినిధులు ఉన్నారు. ఆ రోజు కంపెనీ మేము 2021లోనే గతంలో సంవత్సరం క్రితం ఆరోపణలు అందరూ చేశారు. మీ టీవీలో కూడా దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఒక ఎస్పీవి ఫామ్ చేశాను 2021లోనే రాజ్ కేసిరెడ్డితో అని నేను క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయటం జరిగింది. దాంట్లో ఇషాన్వి కేసినేని డెవలపర్స్ రెండు కూడా పార్ట్నర్లుగా ఉన్నాయి. ఒక సైటు తంది నాది హైదరాబాద్లో పక్క సైట్లు ఉండటం వల్ల కలిసి డెవలప్మెంట్ చేద్దామని మేము ఇద్దరం కూడా ఆ రోజు అనుకున్నాం. కానీ 2021లో ఎస్పీవి ఫామ్ చేసి ఒక ఆర్కిటెక్ట్ ఫీజుకి ఒక 30 లక్షలు దాంట్లో నుంచి ట్రాన్సాక్షన్ వరకు ఆ 30-35 లక్షల తర్వాత ట్రాన్సాక్షన్ జరగలేదు. ఆ తర్వాత తదనంతరం 2022 సమయంలోకి వచ్చేపాటికి అక్కడ మేము కొన్ని పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని తన పరిస్థితి తన ఏంటో కూడా అర్థం చేసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా విత్డ్రా చేసాం. ఆ సైట్లు కూడా ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆర్కిటెక్ట్ ఫీజు తప్పితే ఎక్కడ కూడా దాని మీద కార్యక్రమాలు కూడా మొదలుపెట్టలా. అతను తర్వాత లిక్కర్ సమయంలో అరెస్ట్ అయినప్పుడు నా మీద వచ్చిన ఆరోపణలకు కూడా ఇదే సమాధానం దానిచ్చాము. అదే ప్రైడ్ కంపెనీకి మీద ఇవాళ మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది లిక్కర్ స్కామ్ మీద ఇచ్చిన నోటీస్ కానే కాదు. ప్రైడ్లో ఉన్న రాజారెడ్డితో ఉన్న కంపెనీలు కానీ ఏదన్నా సంబంధం ఉంటే 500 మందికి సుమారు 500 మందికి పెద్ద రాజకీయ నాయకుల కాడి నుంచి అందరికీ వచ్చిందే. ఇదేదో నన్ను టార్గెట్ చేద్దామని చెప్పి ఏదో పెట్టుకుంటే ఇది తప్పు. అదే మాకు ఒక కంపెనీకి వచ్చింది. కంపెనీ రేపు 27వ తారీఖున వెళ్ళి ఆ 35 లక్షల ట్రాన్సాక్షన్ కూడా ఇవాళ ఈడీకి మేము బ్యాంకులోనే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు వార్తని సరిగ్గా చక్కగా దీన్ని వివరించాలని కోరుతున్నా. అదేవిధంగా ఫ్రైడ్ ఇన్ఫ్రాలో జానకి లక్ష్మి రెడ్డి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అంటే ఈ ఫ్రైడ్ ఇన్ఫ్రాకి రాజ్ కేసిరెడ్డికి అంటే కంపెనీకి సంబంధాలు ఏమన్నా? చెప్పాను కదా, సంవత్సరం క్రితమే చెప్పాను నేను. అది నేను ఉన్నాను బాబు, మేము ఇద్దరం కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేసాం. దాంట్లో జానకి లక్ష్మి డైరెక్టర్ కాదు, కేసినేని డెవలపర్స్ డైరెక్టర్. కేసినేని డెవలపర్స్లో జానకి లక్ష్మి అనేది ఒక డైరెక్టర్, అంతేగాని ప్రైడ్లో ఎవరో డైరెక్టర్లు ఉండరు. ప్రైడ్లో ఉన్న 2 కంపెనీలు ఎస్పీవి ప్రైడ్ అనేది ఒక ఎస్పీవి. ఆ ప్రైడ్ని కూడా మేము ఆ 35 లక్షలతో ట్రాన్సాక్షన్తో 2022లోనే ఆపేయడం జరిగింది. తర్వాత ట్రాన్సాక్షన్ జరగలేదు. జానకి లక్ష్మి అనేది కేసినేని డెవలపర్స్లో డైరెక్టర్. కంపెనీకి వచ్చిన నోటీస్ని అది జానకి లక్ష్మి గారికి వచ్చే నోటీస్ లాగా చూపించారు. కాబట్టి
అది కంపెనీకి వచ్చిన నోటీసు. ఆ కంపెనీకి 35 లక్షల ట్రాన్సాక్షన్ జరిగిన మాట వాస్తవానికి సంవత్సరం క్రితం నేను చెప్పాను, వాళ్ళ చెప్పట్ల. ఆ కంపెనీ ఉందని సంవత్సరం క్రితం చెప్పాను. పబ్లిక్ డొమైన్లో ఉండే కంపెనీ అది, ఎక్కడో ఉండేది కాదు. ఎక్కడ కంపెనీస్ దాంట్లో తీసినా కూడా కంపెనీ వస్తుంది. కాబట్టి ఈ వివరాలు తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నా. మేము ఎటువంటి తప్పులు చెయ్యం. లిక్కర్ అనేది లిక్కర్ అనే కాదు, ఎటువంటి ఇది చెయ్యం. మేము ప్రజా జీవితంలోకి వచ్చింది ప్రజల సేవ చేయడానికి. నేను కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని. ఏదన్నా తప్పులు మీరు కనుక నిరూపిస్తే, ఒక పబ్లిక్ డొమైన్ నేను నిరూపిస్తే ఏ శిక్ష అయినా అనుభవిస్తాను, నేను రెడీగా ఉన్నా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఎవరినైనా కోరుతున్నాను. అయితే లిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో మీ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పే మిమ్మల్ని ఇందులోకి లాగుతున్నారు అనుకోవచ్చు. ఆ కంపెనీకి సంబంధాలు ఇవ్వయ్యో బాబు అని నేను క్లారిటీగా చెబుతున్నాను. కంపెనీలో ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాం. వాళ్ళ కంపెనీ నేను కలిసి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. నా కంపెనీలో అయితే ఏ ట్రాన్సాక్షన్లు లేవు. ఉన్నది వాళ్ళతో మాత్రం నేను ఒక వెంచర్ చేద్దామని ఎస్పీవీఏ ఫామ్ చేశాం. కాబట్టి ఈ ఆరోపణలు కావాల్సుకుని నన్ను ఏదో రాజకీయంగా చూపిద్దామనే చేస్తున్న ఆరోపణలు. తప్పకుండా వాటి వివరాలన్నీ కూడా వివరిస్తాను. ఖచ్చితంగా కావాలని చెప్పే నన్ను ఈ లిక్కర్ స్కామ్లోకి లాగుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు రాజు కసిరెడ్డికి కానీ మాకు ఎలాంటి సంబంధాలు లేవు. అసలు ఇప్పుడు ఇచ్చిన నోటీసు కూడా ఇటు లిక్కర్ స్కామ్కి ఏ విధమైన సంబంధం లేనిది మాత్రం ఎంపీ చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.